మన టీమిండియా సౌత్ ఆఫ్రికాతో ఆడబోయే 3 వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ టీమిండియా స్క్వాడ్ ను ఈ రోజు ప్రకటించింది. మొత్తం 15 మంది ప్లేయర్స్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు. కొత్తగా 4 ప్లేయర్స్ జట్టులో రీ ఎంట్రీ ఇవ్వగా కెప్టెన్ గా కేఎల్ రాహుల్ సెలెక్ట్ అయ్యాడు. ఎందుకంటే టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టెస్ట్ సందర్భంగా నెక్ ఇంజరీతో బాధపడుతూ తప్పుకున్నాడు. అతను ఇంజరీ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో వన్డే సిరీస్ తో పాటు సౌత్ ఆఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ కూడా దూరం అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో గాయపడి సర్జరీ కూడా చేయించుకున్నాడు. దాంతో అతను తిరిగి జట్టులోకి రావడానికి కనీసం 2-3 నెలల సమయం పడుతుందని సమాచారం. దాంతో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ అవకాశం దక్కించుకున్నాడు. ఇక సీనియర్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రీ ఎంట్రీ ఇవ్వగా పేసర్స్ జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్లకు వర్క్లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగా రెస్ట్ ఇచ్చారు. ఇక రవీంద్ర జడేజా తిరిగి వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ లో జడేజాను సెలెక్ట్ చేయకపోవడంతో జడేజా లాంటి మ్యాచ్ విన్నర్ ను పక్కన పెట్టడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తాయి. ఈ క్రమంలో ఏకంగా అక్షర్ పటేల్ ను పక్కన పెట్టి మరీ జడేజాను జట్టులోకి తీసుకున్నారు. ఇక ఆసియా కప్ లో ఇంజూర్ అయిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు లేదు. అందుకే పాండ్యాను కూడా ఈ సిరీస్ కు సెలెక్ట్ చేయలేదు. బహుశా టీ20 వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అతనికి తగినంత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక మరోసారి మొహమ్మద్ షమికి సెలెక్టర్లు మొండి చేయి చూపించారు. వన్డే సిరీస్ కు కూడా అతన్ని పట్టించుకోలేదు. అయితే భారతీయ తరపున అద్భుత ప్రదర్శన కనబరిచిన రుతురాజ్ గైక్వాడ్ వన్డే స్క్వాడ్ లో చోటు దక్కించుకున్నాడు. అలాగే రిషబ్ పంత్, తిలక్ వర్మ కూడా తిరిగి వన్డే జట్టులోకి కంబ్యాక్ ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్ లేకపోవడంతో ఈ ఇద్దరికి ఛాన్స్ దక్కింది. ఫైనల్ గా టీమిండియా స్క్వాడ్ ఎలా ఉందంటే బ్యాటర్స్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్. వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, ధ్రువ్ జురేల్. ఆల్రౌండర్స్ వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి. బౌలర్స్ కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ కృష్ణ, హర్షదీప్ సింగ్. ఇక వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభమవుతుంది. ఫస్ట్ వన్డే రాంచీ వేదికగా నవంబర్ 30 తేదీన, సెకండ్ వన్డే రాయ్పూర్ వేదికగా డిసెంబర్ 3న, థర్డ్ వన్డే వైజాగ్ వేదికగా డిసెంబర్ 6న జరగనున్నాయి.